నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ సెషన్ లో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడగబడిన ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ఫిజికల్ సైన్స్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడగబడిన క్వశ్చన్స్ అన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నానండి ఇప్పుడు మన స్టేట్ లో టెట్ ఎగ్జామినేషన్ అనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత డిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది అదే విధంగా విత్ ఇన్ 1.5 మంత్ లోపల కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది అదే విధంగా సెంట్రల్ నోటిఫికేషన్ అయిన ఆర్ఆర్బి కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా ప్రిపరేషన్ లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ ఫిజికల్ సైన్స్ సిలబస్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది టాపిక్స్ అన్ని కూడా రిలేటెడ్ గానే ఉంటాయి సో ఎన్ని పేపర్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటే వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తానండి అన్ని ఎగ్జామ్స్ కు ఇది ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది సో మరి ఇది టెట్ నుంచి తీసుకున్న క్వశ్చన్ పేపర్ అండి 21/5/2024 సెషన్ 1 లో అడగబడిన క్వశ్చన్స్ ను ఇక్కడ మనం చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో తన చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహాన్ని గుర్తించండి ఇక్కడ ఉన్న గ్రహాలలో ఏ గ్రహానికి వలయ వ్యవస్థ ఉంటుందని మన క్వశ్చన్ అడిగిందండి ఇది మనకు 8th క్లాస్లో చాప్టర్ అనేది ఉంది నక్షత్రాలు సౌర కుటుంబం అనే ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్ నుంచి మనకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి ఇట్లాంటివి సో బృహస్పతి శుక్రుడు భూమి అంగారకుడు ఈ నాలుగింటిలో వలయ వ్యవస్థ ఉన్న గ్రహం ఏదంటే బృహస్పతి అనే గ్రహానికి వలయ వ్యవస్థ అనేది ఉంటుందండి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది మనకు టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇచ్చారండి ఈ కొంచెం టాపిక్ నుంచే 2-3 ఎగ్జామ్లలో క్వశ్చన్స్ మనకు వచ్చినాయి సౌర కుటుంబంలోకి వెళ్ళా అతిపెద్ద గ్రహం బృహస్పతి లేకపోతే దీన్ని మనం గురుడు అంటాం అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే మనం జూపిటర్ అని కూడా అంటాం భూమి పరిమాణంతో పోల్చితే దాదాపు 1300 రెట్లు ఇది పెద్దగా ఉంటుందండి భూమి పరిమాణంతో పోల్చితే దాదాపు ఎంతనంటే 1300 రెట్లు పెద్దగా ఉంటుంది కానీ దీని ద్రవ్యరాశి మాత్రం భూ ద్రవ్యరాశికి దాదాపు 318 రెట్లు ఉంటుంది ద్రవ్యరాశి మాత్రం 318 రెట్లు ఉంటుంది పరిమాణం మాత్రం 1300 రెట్లు అనేది ఉంటుంది అదేవిధంగా ఇది తన చుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది అదేవిధంగా దీనికి అనేక ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా దీని చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నాయి దీని మీదనే ఇక్కడ మనకు బిట్ అడిగిండు దీని చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు అనేవి ఉన్నాయి ఇంకా మిగిలిన గ్రహాలకి ఇక్కడ వలయాలు ఉండే అవకాశం అనేది అయితే లేదండి శుక్రుడు కానీ అంగారకుడు కానీ భూమి కానీ తీసుకుంటే అవి లేవు సో దీనికి మాత్రమే ఆ వలయ వ్యవస్థ అనేది ఉంది అదేవిధంగా టెలిస్కోప్ సహాయంతో దీని యొక్క పెద్దవైన 4 చంద్రులను కూడా చూడడానికి అవకాశం అనేది ఉంది టెలిస్కోప్ సహాయంతో దాని చుట్టూ తిరిగే 4 పెద్ద చంద్రులను కూడా మనకు చూసే అవకాశం అనేది కూడా ఇక్కడ ఉందండి ఈ రిమైనింగ్ పాయింట్స్ని కూడా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ పాయింట్స్ పైన కూడా ఫ్యూచర్లో క్వశ్చన్స్ మనకు అడగడానికి స్కోప్ అనేది అయితే ఉందండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే వస్తువు నుండి దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ఏమంటుండు వస్తువు నుండట దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా దాని అర్థం ఏంటంటే వస్తువు అనేది దగ్గర ఉన్నా దూరం ఉన్నా మధ్యలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా కనిపిస్తుంది అప్పుడు ఆ దర్పణం ఏంటి నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరిచేవి ఏవి వాస్తవానికి పుటాకార దర్పణం అన్ని కేసులలో తలక్రిందులు ప్రతిబింబం ఏర్పరుస్తుంది బట్ ఒక కేసులో మాత్రమే ఏది పీకి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే లోపల నిటారు ప్రతిబింబాన్ని పెద్దదాన్ని ఏర్పరచడానికి అవకాశం అనేది ఉంది మిగిలిన అన్ని కేసులు నువ్వు ఎక్కడ పెట్టినా కానీ తలక్రిందులు ప్రతిబింబాలే ఏర్పడతాయి సో పుటాకార దర్పణం అయితే కాదండి సో ఇక్కడ మనకి చిన్న పుటాకార దర్పణం మాత్రమే అంటే తప్పు దీన్ని పక్కన పెట్టేసేద్దాం సమతల దర్పణం అంటే మనం ఇంట్లో ఉపయోగించుకునే దర్పణమే మనం దువ్వుకోవడానికి ఉపయోగిస్తున్నాం చూసిన వాళ్ళు డ్రెస్సింగ్ కొరకు ఉపయోగిస్తున్నాం మేకప్ కోసం ఉపయోగిస్తున్నాం కదా ఆ దర్పణం సమతల దర్పణం సమతల దర్పణం ముందు నువ్వు నిలబడు దాని దగ్గర ఉండు దాని నుంచి దూరం కొంచెం 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 వెళ్తూ ఉండు ఎక్కడ ఉన్నా ఎట్లాంటి ప్రతిబింబం ఏర్పడుతుంది నిటారు ప్రతిబింబమే ఏర్పడుతుంది పొజిషన్తో సంబంధం లేదు సమతల దర్పణాన్ని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయొచ్చండి దెన్ కుంభాకార దర్పణం అని అడిగిండు
అడిగిండు. కుంభాకార దర్పణం కూడా వస్తువు ఎక్కడ ఉన్నా మనకేమంటుండు నిటారుగానే కనబడుతుంది, చిన్నగా పెద్దగా అనే విషయాన్ని మెన్షన్ చేయలేదు, కేవలం నిటారుది అన్నాడు. కుంభాకార దర్పణం కూడా ఎప్పుడు నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సమతల దర్పణం ఏర్పరుస్తుంది, కుంభాకార దర్పణం ఏర్పరుస్తుంది. ఫోర్త్ ఆప్షన్లో రెండూ కలిపి ఇవ్వడం జరిగింది. సమతల దర్పణము లేదా కుంభాకార దర్పణం అని ఇచ్చిండు. ఇది ఒకటే ఏర్పరచడానికి ఛాన్స్ లేదు. ఈ మూడోది కుంభాకార దర్పణం ఒకటే ఏర్పరచడానికి ఛాన్స్ లేదు. రెండు కూడా ఏర్పరచడానికి ఛాన్స్ ఉన్నాయి కావున ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ జీ విలువ మొదట ప్రయోగాత్మకంగా గణించిన వారు ఎవరు? వాస్తవానికి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని అంటాం. సో ఈ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అనగానే దాదాపు అందరు కూడా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ న్యూటన్ ఉంది, దీనికి టిక్ చేసి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. దాని తర్వాత హెన్రీ కావెండిష్, డాల్టన్, అరిస్టాటిల్ ఇవరుంటే 100% ఎక్కువ మంది దీనికి ఛాన్స్ ఇస్తారు. కానీ దాని వాల్యూ ఎవరు ప్రయోగాత్మకంగా కనుగొన్నారని మనకి ఇక్కడ క్వశ్చన్లు అడిగిండు. కావున ఇక్కడ న్యూటన్ కావడానికైతే ఛాన్స్ లేనే లేదు. బట్ దానికి కనుగొన్నది హెన్రీ కావెండిష్ అండి. హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త. మరి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ఏంది? వాస్తవానికి మనకు విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2/d². m1 m2/d². ఏవైనా రెండు వస్తువుల మధ్య బలాలు అనేవి ఎట్లా ఉంటాయి? వీటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటాయి. అదేవిధంగా వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటాయి. ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో, మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటాయి. ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ m1 m2/d²గా మనం తీసుకుంటాం. ఇక్కడ జీని మనం ఏమనాలి? న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటున్నాం. సరే ఈ జీ వాల్యూ ఎంత? 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ అండ్ కేజీ ఇన్వర్స్ 2. ఇది జీ విలువ అండి. దీన్ని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ కావెండిష్గా చెప్పొచ్చు. ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఆన్సర్ ఈ సెకండ్ వన్, ద వాల్యూ గుర్తుపెట్టుకొని ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి వాణిజ్యపరంగా విద్యుత్ శక్తికి ప్రమాణం. ఇక్కడ క్లియర్గా చూడాలి, విద్యుత్ శక్తికి ప్రమాణం అడిగిండు. ఇక్కడ ఇచ్చింది కిలో వాట్ ఇచ్చిండు, కిలో వాట్ సెకండ్ ఇచ్చిండు, కిలో వాట్ అవర్ ఇచ్చిండు, జౌల్ సెకండ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవానికి విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణాలు చిన్న ప్రమాణాలు వాట్ అంటున్నాం. అదేవిధంగా దీనికంటే ఇంకా కొంచెం పెద్దగా అంటే కిలో వాట్గా కూడా మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉందండి. వాట్, కిలో వాట్, చిన్న ప్రమాణం ఏమో వాట్. 1 కిలో వాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్గా మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చు. ఇది విద్యుత్ సామర్థ్యానికి సంబంధించింది. బట్ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమడిగిండు? విద్యుత్ శక్తి అన్నాడు. విద్యుత్ శక్తి అంటే ఏంటి? విద్యుత్ శక్తి దట్ ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ సామర్థ్యము మరియు దాని కాలంల లబ్ధాన్ని విద్యుత్ సామర్థ్యము మరియు కాలంల లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? విద్యుత్ శక్తి అంటున్నాం. విద్యుత్ సామర్థ్యము మరి కాలాల లబ్ధాన్ని విద్యుత్ శక్తి అని అంటున్నాం. ఈ విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణాలు ఏంది? వాట్, లేదా మనం ఏమంటున్నాం? కిలో వాట్ అంటున్నాం. కాలం అంటే మనం ఏమంటున్నాం? సెకండ్గా కూడా కన్సిడరేషన్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ అవర్లీగా కూడా కన్సిడరేషన్ చేయొచ్చు. కిలో వాట్ అవర్ అనేది మనం బిజినెస్ పర్పస్లో వాణిజ్య పరంగా మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆప్షన్లలో మనకి ఏమేమి ఇచ్చిండు? కిలో వాట్ సెకండ్ ఇచ్చిండు, కిలో వాట్ అవర్ ఇచ్చిండు, జౌల్ సెకండ్ ఇచ్చిండు. కిలో వచ్చినప్పుడు ఇక్కడ మనం అవర్గానే కన్సిడరేషన్ చేస్తామండి. కిలో వాట్ అవర్గానే కన్సిడరేషన్ చేస్తాం. దీనికి సంబంధించిన కిలో వాట్ అవర్ని జౌల్ సెకండ్లకు కన్వర్ట్ చేయడం లేదా జౌల్స్లోకి కన్వర్ట్ చేయడం పైన కూడా గతంలో మనకు క్వశ్చన్స్ అనేది ఇక్కడ అడగడం అయితే జరిగిందండి. సింపుల్గా దాన్ని కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కిలో వాట్ అవర్ అన్నాం అనుకుందాం. కిలో వాట్ అవర్ అంటే 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్ అండి. 1000 వాట్స్ అంటే అవర్ అంటే 1 అవర్ తీసుకుందాం. 1 అవర్లని సెకండ్లోకి మార్చాల్సి
1000 వాట్స్ ఇక్కడ కిలో వాట్ దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని 1000 జౌల్ సెకండ్స్గా కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. అవర్ అంటే 60 × 60 సెకండ్స్గా కూడా మనం కన్సిడరేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 1000 జౌల్స్ ఇంటూ 3600 అవుతుందండి. 3600 అయిపోతుంది. దీన్ని మల్టిప్లై చేసినాం అనుకోండి 3600 0 0 0 0 3601 ఇంటూ 3600 అండి. ఎస్ ఇట్లా జౌల్స్గా కూడా మనం తీసుకోవచ్చు. 1 2 3 4 5 36 × 10⁵ జౌల్స్గా కూడా తీసుకోవచ్చు, లేదా 3.6 × 10⁶ జౌల్స్గా కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. 1 kWh ఇట్లా జౌల్స్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు కూడా దీనిపైన కూడా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మనకు గతంలో అడిగినరండి. ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనకు అడగడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. దెన్ come to that. It's 126th question. It's mean last question. క్రింది వాటిలో ఏ లోహాల యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి. వాస్తవానికి మనకి ఇది లోహ సంగ్రహణ శాస్త్రం 10th క్లాస్ చాప్టర్ నుంచి వచ్చింది. ఎస్ లోహాలు అనేవి 3 రకాలుగా డివైడ్ చేయించబడతాయి. అధిక చర్యాశీలత, మధ్యస్థ చర్యాశీలత, అల్ప చర్యాశీలతగా ఉంటాయండి. అధిక చర్యాశీలతలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఎస్ అదేవిధంగా అల్యూమినియం ఇవి తీసుకుంటున్నాం. ఇక్కడ జింక్, ఐరన్, లెడ్, కాపర్గా తీసుకుంటున్నాం. ఇక్కడ మెర్క్యూరీ, ప్లాటినం, సిల్వర్, గోల్డ్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం అండి. ఎస్ అధిక, మధ్యస్థ, అల్ప చర్యాశీలత. ఈ అధిక చర్యాశీలతలు ఎప్పుడు కూడా హాలైడ్లు, ఆక్సైడ్లుగా మనకు దొరుకుతాయండి. మధ్యస్థ చర్యాశీలతవి కార్బోనేట్స్, అట్లాగే సల్ఫైడ్స్గా మనకు దొరుకుతాయండి. సల్ఫైడ్స్గానే దొరుకుతాయి. అల్ప చర్యాశీలతలో సల్ఫైడ్స్గా మనకు దొరకడానికి అవకాశం అనేది అయితే ఉందండి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసింది. ఇవి నేచర్లో ఇట్లనే దొరకడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. దెన్ మనకి ఇక్కడ చూద్దామండి సల్ఫైడ్ గల అల్యూమినియం అనేది అధిక చర్యాశీలతలో ఉంది. ఇది హాలైడ్, ఆక్సైడ్ ఉంది. సో ఇది రాంగ్ ఆప్షన్. మాంగనీస్, కాల్షియం, సోడియం ఈ రెండు కూడా హై రియాక్టివిటీలో ఉన్నది. ఇక్కడ కాల్షియం, సోడియం ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదండి. నెక్స్ట్ వచ్చేసేసి మెగ్నీషియం, వెండి, ఇనుము. మెగ్నీషియం కూడా అధిక చర్యాశీలతలో ఉంది. 3వ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అనేది చేసేద్దాం. అదేవిధంగా ఇక్కడ కింద అనేది ఉందండి జింకు, పాదరసం, సీసం అండి. జింకు ఆప్షన్ లాస్ట్ చూడండి. జింకు, పాదరసము, సీసము, లెడ్. జింక్ ఎక్కడ ఉంది? మధ్యస్థ చర్యాశీలతలో ఉంది. ఇక్కడ సల్ఫైడ్ ధాతువు ఉంది. ఎస్ పాదరసము మెర్క్యూరీ, ఇగో ఇక్కడ సల్ఫైడ్ ధాతువు అనేది ఉంది. అల్ప చర్యాశీలత, సల్ఫైడ్ ధాతువు అనేది ఉంది. సీసము లెడ్ మధ్యస్థ చర్యాశీలత, ఇక్కడ కూడా సల్ఫైడ్ ధాతువు ఉంది. సో ద ఆన్సర్ గోస్ టు 4th one అండి. ఫస్ట్ 3 సల్ఫైడ్ ధాతువులుగా దొరికే అవకాశం లేదు, కేవలం 4th one దొరికే అవకాశం అనేది ఉంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి. అన్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్రెండ్ అనేది మారింది. కావున వీటన్నిటి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన క్లాసులన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా అక్కడ ఆర్ఆర్బీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు, డిఎస్సి టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కోర్సెస్ అనేవి మీకు అందరికీ అందుబాటులో ఉన్నాయి. మీకు సరితూగేటట్లుగానే మీరు తీసుకునేటట్లుగానే ఉన్నాయండి. ఒక్కసారి దాన్ని ఫాలోఅప్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ ఎవ్రీడే మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.